తన సాత్వికంతో మనలను గొప్ప చేసిన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 2వ అధ్యాయం 18 నుండి 28 వచనాల వరకు. ఈ వాక్య భాగంలో ఈ రోజు యోహాను శిష్యులు పరిసయ్యుల శిష్యులు వచ్చి వారు ఉపవాసం చేస్తూ ఉంటారు కాబట్టి యేసుప్రభుని అడుగుతా ఉన్నారు, నీ శిష్యులు ఉపవాసం ఎందుకు చేయరు, కారణం ఏంటి అని. అందుకు యేసుప్రభు వారు ఒక జవాబు చెప్పారు. పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలంన పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగునా అని. పెండ్లి కుమారుడు కనుపోబడి దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసం చేదురు అని. ఈ విషయాన్ని చెప్పి దాన్ని దేనితో పోల్చారంటే, పాత బట్టలు క్రొత్త గుడ్డకు మాసిక వేయరు, పాత తిథుల్లో క్రొత్త ద్రాక్షారసము పోయరు, అలా చేస్తే రెండు పాడైపోతాయి అని ప్రభు అన్నారు. క్రొత్త తిథులలో క్రొత్త ద్రాక్షారసమే పోయాలి అని ప్రభు అంటున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, మారు మనసు కలిగి పాపక్షమాపణ పొందిన ప్రతి వ్యక్తి జీవితంలోనూ యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 26-27 వచనాల యొక్క నెరవేర్పు జరుగుతుంది. అదేంటంటే, యెహెజ్కేలు పుస్తకం 36, 26, 27 వచనాలు చదివితే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకును వారిని గాను మిమ్మల్ని చేసేదను అని రాయబడింది. కాంటెక్స్ట్ పరంగా ఇది ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన వాగ్దానమే కానీ, ఆత్మానుసారంగా ఈ రోజు మనం యూదులతో పాటు సమాన వారసులం, ఒక శరీరమందు సాటి అవయవాలం. ఈ వాగ్దానంలో పాలివారమై ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం చెప్పబడింది. కాబట్టి యెహెజ్కేలు యొక్క ప్రవచనం ద్వారా దేవుడు మనకిచ్చిన వాగ్దానం ప్రకారం మనమందరం ఆయన క్రమంలో ఉన్నప్పుడు మనమందరం కూడా నూతన హృదయం పొందుకుంటాము. దేవుని ఆత్మ మన యందు ఉంచబడుతుంది. నూతన స్వభావం ఆత్మ ద్వారా కలుగజేయబడుతుంది. కానీ ఇంకా పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత స్వభావంతో మనం ప్రవర్తిస్తూ ఉంటే నూతన పరచబడినది మనం పాత వాటితో పొసకలేక ఇమ్మడలేక రెండూ చెడిపోతాయి. మన క్రైస్తవ జీవితంలో ఫలం లేని వారమైపోతామని అర్థం, పాడైపోతాము. కాబట్టి క్రొత్త ద్రాక్షరసం కొత్త తిథుల్లోనే పోయాలి అన్న మాటకు, నూతన సృష్టిగా చేయబడిన ప్రతి ఒక్కరూ నూతనమైన దేవుని సంగతులతోనే నింపబడాలి అని మనం అర్థం చేసుకుంటున్నాము. ఇక్కడ శిష్యులలో మార్పు జరుగుతుంది. ధర్మశాస్త్రంలో నుండి బయటకు వచ్చి కృపకు ఆధారమైన యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఒక క్రొత్త మార్పును చెందుతూ ఉన్నారు. పైగా యేసుప్రభు వారు తాను పెళ్లి కుమారునిగా ఇక్కడ వర్ణించుకుంటున్నారు. వారంతా కూడా ఒక ట్రాన్సిషనల్ స్టేట్ లో ఉన్నారు. శాస్త్రులకు, పరిసయ్యులకు, యోహాను శిష్యులకు దేవుడంటే వారికి కొంతే తెలుసు. మోషే ధర్మశాస్త్ర ప్రకారమే వారికి దేవుని ఎరిగిన వారు కానీ పరిపూర్ణంగా దేవుని తెలుసుకున్న వారు కారు. అందుకే హెబ్రీ గ్రంథకర్త వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అని అంటాడు 11వ అధ్యాయం 4వ వచనంలో. క్రీస్తు లేకుండా వారికి వాగ్దాన ఫలం లేదని వారికి తెలియదు. ఒకవేళ తెలిసిన ఆయనను క్రీస్తు అని నమ్మలేదు. ఈయనే క్రీస్తు అని గుర్తించటానికి అనేకమైన సూచనలు, ప్రవచనాలు క్రీస్తు జీవితంలో నెరవేరుతూ ఉన్నప్పటికీ వాటిని గుర్తించలేదు. వారు దేవుని మనసును అర్థం చేసుకుని ఉంటే యేసుప్రభుని గుర్తుపట్టి ఉండేవారు. వారు నియమాలను పాటించుకున్నంతగా, అంటే స్వనీతి మీద ఆధారపడినంతగా దేవుని మనసును ఎరగలేకపోయారు. అందుని బట్టి వారు యేసుక్రీస్తుని ఈయనే మెస్సయా అని గుర్తించలేదు. ఆయన జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా ధర్మశాస్త్ర ప్రకారం జీవించడమే దేవుని యొక్క సర్వ పరిపూర్ణతలో జీవించడం అనుకున్నారు. కానీ ధర్మశాస్త్రంకు మించిన నీతిని దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. అది కూడా దేవుని యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నెరవేర్చబడింది అని తెలుసుకోలేక ఇంకా పాత విషయాలను గురించి యేసుప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు చేస్తున్న పనులన్నీ వారికి కొత్తగా అనిపించాయి. అందుకే ప్రతిదాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ యేసుప్రభు వారు చెప్పిన సమాధానం ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు, తన శిష్యులు నూతన పరచబడుతున్నారు, వారికి ఇక పాత అలవాట్లతో పనిలేదు అన్నట్లుగా. ఆ తర్వాత 23వ వచనం నుండి 28వ వచనం వరకు చూస్తే వీరే మరలా యేసుప్రభు వారి శిష్యుల గురించి విశ్రాంతి రోజున వారు పంట చెల్లో పడి వెన్నులు త్రుంచుచుండిరి అని ప్రశ్నిస్తారు. విశ్రాంతి రోజున మనం చేయకూడని పని వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి ప్రభుని ప్రశ్నించటం జరిగింది. అయితే యేసుప్రభు వారు దావీదుని గురించి ప్రస్తావించారు. ప్రధాన యాజకులు తప్ప ఎవరు తినకూడని దేవమందిరంలోని సముఖపు రొట్టెలు తీసుకుని తిన్న సందర్భాన్ని గుర్తు చేసి అయినా కూడా నిర్దోషి అయ్యారు అని మత్తయి సువార్తలో రాయబట్టం మనం చూస్తాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అంటారు, విశ్రాంతి దినము మనుషుల కొరకే గాని మనుషుల విశ్రాంతి దినం కొరకు కాదు అని. మనుషుల కొరకు నియమింపబడిన విశ్రాంతి రోజుకు యేసుక్రీస్తే ప్రభు అయి ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది, పాత నిబంధనలో విశ్రాంతి రోజుకు తండ్రి అయిన దేవుడే ప్రభుగా ఉన్నారని రాయబడింది. ఇక్కడ యేసు ప్రభు వారు విశ్రాంతి రోజుకు నేను ప్రభు అయి ఉన్నానని చెప్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు అని. ఈ రోజు ముగింపులో మనం తీసుకోవాల్సిన విషయాలను చూద్దాం. 1, యేసుప్రభు వారిని మన జీవితంలోనికి ఆహ్వానించుకున్నప్పుడు ఆయన కేవలం పాత జీవితాన్ని సరిచేయడానికి రాలేదు అనేది అర్థం చేసుకోవాలి. ఆయన మనల్ని పూర్తిగా నూతన సృష్టిగా చేయడానికే వచ్చారు. పాత
పాత మనసు, పాత ఆచారాలు, పాత స్వభావంతో క్రీస్తు ఆత్మ పొసగడం చాలా కష్టం. ఇక్కడ ధర్మశాస్త్రము పాత తిత్తి అయితే కృపను క్రొత్త ద్రాక్షరసంతో పోల్చుకోవచ్చు. ఇంకా రెండవది, విశ్రాంతి రోజుకు వస్తే ఇక్కడ ప్రభువు నిర్ధారిస్తున్నారు మానవుని క్షేమము కోసమే విశ్రాంతి దినము నియమించబడింది అని. మానవుని యొక్క క్షేమమే ఇక్కడ ప్రధానం, అంతేకాని నియమాలు కాదు. నియమం ఎప్పుడు కూడా మానవుని క్షేమానికి మించింది కాదు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు మనకి తేట తెల్లగా చెప్తా ఉన్నారు. కాబట్టి రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సి వస్తే అలా నడుచుకోవాల్సిందే, కానీ అందులో ప్రేమ, కనికరము, న్యాయము, విశ్వాసము ఇవి మిస్ అవ్వకూడదు. ఒకవేళ ఇవి మిస్ అయితే అంటే అప్పుడు ఓన్లీ రూల్ ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటే అటువంటిది దేవుని దృష్టికి సరి అయింది కాదని అర్థం చేసుకోవాలి. అందుకే మనం చేసే ప్రతి పనిలోనూ ప్రేమ, కనికరము, న్యాయము, విశ్వాసము ఉంటేనే అది దేవునికి అంగీకారమైనట్లు, అది దేవుని కొరకు మనం చేసిన పని. ఈ విషయాన్ని అర్థం చేసుకుని మనం మెసలుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఎవరైనా దీనికి అర్థం కాకపోతే ప్రార్థిస్తే దేవుడు ఈ సంగతులు మనకు అర్థమయ్యేలాగా సహాయం చేస్తారు, కావలసిన శక్తిని కూడా మనకు ప్రసాదిస్తారు. ప్రార్థించుకుందామా? మాకు ప్రభువై ఉన్న మా దేవా, నీ కృపను మాకు తెచ్చినందుకై మీకు స్తోత్రాలు. నీ కృపలో బ్రతికేలాగా మాకు సహాయం చేసి నూతన సృష్టిగా చేయబడ్డ మేము ఎన్నడూ పాత స్వభావంతో బ్రతకకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం. మేము ఏ పని చేసినా ప్రేమ, కనికరము, విశ్వాసము, న్యాయము అందులో ఉండేటట్లు చూసుకోవడానికి సహాయం చేయండి. మానవుని క్షేమం కోరి పలికిన ప్రతి మాట ప్రకారం మేము జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.